క్వశ్చన్ చూడండి. ఇది బేసిక్గా మనం ఏ ఫామ్లో వాడాలంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అనే ఫామ్లో వాడాలి. ఇంకోటి ఏంటంటే సైన్ టీటా ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అన్నా కూడా కాస్ టీటా. సో ఈ రెండు ఫార్ములాస్ వాడితే మనకు వచ్చేస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ 30 ఉంది, మనకు సైన్ స్క్వేర్ 60 ఉంది. సైన్ స్క్వేర్ 60 ఈజ్ నథింగ్ బట్ నేను సైన్ 60 ఏమని రాయొచ్చు, సైన్ ఆఫ్ 90 మైనస్ 30 అని రాయొచ్చు. అప్పుడు మనకేమొస్తుంది దాని వాల్యూ కాస్ 30 అని అవుతుంది. సో ఇది కాస్ స్క్వేర్ 60 అవుతుంది. సో ఇది కాస్ స్క్వేర్ 60 అవుతుంది, కాస్ స్క్వేర్ 30 అవుతుంది. అట్లే ఇది సైన్ 40 ఉంది కదా, ఇక్కడ సైన్ 50 ఉంది. సైన్ 50 ఈజ్ నథింగ్ బట్ కాస్ 40. సో ఇది కూడా కాస్ 40. నెక్స్ట్ సైన్ 45 ఉంది, ఇక్కడ సైన్ 45. సైన్ 45 ఇది సైన్ 45 అయినా కాస్ 45 అయినా ఒకటే. సో ఈ రెండు కలిపితే కూడా 1 వస్తుంది. నెక్స్ట్ సైన్, ఇప్పుడు ఇది సైన్ 55 సైన్ 35. సో ఇది కూడా సైన్ 55 అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం, కాస్ 55 అని రాయొచ్చు, కాస్ స్క్వేర్ 55, ఎందుకంటే ఇదే ఫార్ములా వాడి. సో మనకేమొస్తుంది, ఈ రెండు టర్మ్స్ యాడ్ చేస్తే సైన్ స్క్వేర్ 30 ప్లస్ ఇదేమో కాస్ స్క్వేర్ 30 1 మైనస్ ఆఫ్ ఈ సైన్ స్క్వేర్ 40 ఈ సైన్ స్క్వేర్ 50 యాడ్ చేస్తే మైనస్ ఇది ఒక 1 అవుతుంది. తర్వాత ప్లస్ సైన్ స్క్వేర్ 45 ఇది సైన్ స్క్వేర్ 45 ఇదంతా ఇది 1. నెక్స్ట్ ఈ సైన్ స్క్వేర్ 55 ఈ సైన్ స్క్వేర్ 35 అంటే ఇప్పుడు దానికి చెప్పినట్టు -1. సో 1 + 1 2 -2 2 - 2 అంటే మన వాల్యూ ఎంత 0 వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి. థ్యాంక్ యూ.